ప్రతి 2000 హెక్టార్లకు ఓ వ్యవసాయ విస్తరణాధికారిని నియమిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. వరంగల్లో వ్యవసాయ కళాశాలను ఆయన ప్రారంభించారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న ఏఈఓ, ఏవో పోస్టులన్నీ భర్తీ చేశామన్నారు. వరంగల్ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వ్యవసాయ కాలేజ్ భవనాల కోసం 50 కోట్లు కేటాయించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో నా వెనుకున్నది, నా వెంట నడిచింది కాబట్టి ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. హైదరాబాద్ లో ఇప్పటికే అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చి కంజెషన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మన స్టేట్ కు వచ్చిన ఆ ఇన్స్టిట్యూషన్ ను వరంగల్లోనే ప్రారంభిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. వారు ప్రకటించిన తర్వాత ఈ రోజు వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం జరిగింది. వారు ప్రకటించిన తర్వాత సైనిక్ స్కూల్ కూడా వారం రోజుల క్రితమే డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి మరి వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలుపుతూ నాకు లేఖ కూడా వచ్చింది. వారు ప్రకటించిన తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు ఆ రోజు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలతోని మానిటర్ చేస్తూ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, ఈ వరంగల్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో వారు ఉన్నారు. వారి ఆలోచనల మేరకే విద్యాశాఖ కూడా పనిచేస్తూ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నారు. రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు సాగులో ఉంటే 2000 హెక్టార్లకు ఒక వ్యక్తి ఉండాలి, విస్తరణ అధికారి ఉండాలని 1000 పోస్టు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. 120 పోస్టు వేకెన్సీ పోస్టు కూడా అపాయింట్ చేసుకోవడానికి అధికారం ఇచ్చారు. హార్టికల్చర్ లో ఎన్నో రోజులు పెండింగ్ ఉన్నటువంటి వేకెన్సీ పోస్టులు 75, అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులు 120, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కొత్త పోస్టులు 1000. ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే సెలెక్ట్ చేయబడ్డది. రేపు ప్రభుత్వ పక్షాన అందరికి ఉద్యోగాలు రావాలంటే రావు, ప్రైవేట్ పక్ష